అని కుటుంబాన్ని బట్టి మన వెనకాల ఉన్న వాళ్ళని బట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతూ చాలా ధైర్యంగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ జీవితంలో చాలాసార్లు పరిస్థితులు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో 3 రకాలైన క్లిష్ట పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొన్న భక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం మనం తెరుద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 16. అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దానియేలు సింహపు బోనులోకి ఎలా వెళ్ళాడు? 10 మందిని తీసుకొని వెళ్ళాడా? అప్పటి వరకు షద్రక్, మెషక్, అబెద్నగో అనే 3 స్నేహితులు, దే వర్ ఆల్మోస్ట్ టుగెదర్. ఆఫీస్లో మేబీ డిఫరెంట్ పోస్ట్స్లో, డిఫరెంట్ పొజిషన్స్లో బాబిలోనియన్ ఎంపైర్లో వారు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దేశం నుండి బబులోనుకు చెరగా వారు కొనిపోబడినప్పుడు, తీసుకురాబడినప్పుడు 4గురుగా వచ్చారు. అప్పటి వరకు కలిసే ఉన్నారు, ఒకరికొకరు మారల్ సపోర్ట్గా ఉన్నారు, ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. కానీ సింహాల బోనులోకి వెళ్ళే పరిస్థితి వచ్చేసరికి దానియేలు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. ఒంటరిగా అనగానే మనకి ఫస్ట్ ఏం వస్తుంది అంటే భయం వస్తుందా రాదా? భయం వస్తుంది కదండి. కొంచెం పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనం